ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రము కలుగునుగాక. దేవుని నామానికి వందనాలు తెలియజేస్తూ లైవ్లో పాలు పంపులు పొందుతున్న ప్రతి బిడ్డకు ప్రభు పేరిట వందనాలు. అందరూ బాగున్నారు కదా? యేసయ్య నామంలో తిరిగి ఆయన లైవ్లో పాలు పంపులు పొందటానికి కూడి వచ్చిన బిడ్డలందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు ప్రార్థన చేసుకున్నాను. మహాగణుడును మహోన్నతుడును ప్రభా, మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. గొప్ప దేవుడు, నమ్మదగిన వాడు, అందును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. సాయంకాల వేళలో మాలో ఏకాగ్రతను దయచేయండి. వినగల చెవులు, గ్రహించగల మనస్సు, స్తుతించగల పెదవులు అనుగ్రహించండి. మాట్లాడేది నేను కాదు, నాలో నీ ఆత్మ నుంచి మాట్లాడుటకు సహాయాన్ని దయచేయండి. ప్రత్యేకంగా లైవ్లో పాలు పంపులు పొందుతున్న ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించగలరు. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. సరే, మంచిది. ఒక పాటను పాడుకుందాం. కన్నీరేలమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా, కలవరపడకమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా, కరుణ చూపే కలతమాంటే కరుణ చూపే కలతమాన్పే యేసు తోడమ్మా, కన్నీరేలమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. నీకేమీ లేదని ఏమీ లేదానని అన్నారా నిన్ను అవమానపరచారా, తలరాత ఇంతేనాని తరువాత ఏమోనాని రేపటిని కూర్చి చింతించుచున్నావా, చింతించకన్నా యేసు మాటను మరిచావా, మారాను మధురంగా మార్చెను చూసావా, చింతించకన్నా యేసు మాటను మరిచావా, మారాను మధురంగా మార్చెను చూసావా, కన్నీలేనమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా, కలవరపడకమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా, కరుణ చూపే కలతమాన్పే కరుణ చూపే కలతమాన్పే యేసు తోడమ్మా, కన్నీలేనమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. నీకెవరు లేరని ఏం చేయాలేరని అన్నారా నిన్ను నిరాశపరచారా, పురుగంటి వాడవాని ఎప్పటికీ ఇంతేనాని నా బ్రతుకు మారదాని అనుకుంటూ ఉన్నావా, నేనున్నానన్న యేసు మాటను మరిచావా, కన్నీళ్ళు నాట్యంగా మార్చెను చూశావా, నేనున్నానన్న యేసు మాటను మరిచావా, కన్నీళ్ళు నాట్యంగా మార్చెను చూశావా,
కన్నీలేరమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా కలవరపడకమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా కరుణ చూపే కలత మాన్పే కరుణ చూపే కలత మాన్పే యేసే తోడమ్మా కన్నీలేనమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగునుగాక. గత సండే నుంచి మనము ఎవరు బాప్తిసము పొందాలి, మరి క్రొత్త నిబంధన కలిగిన బాప్తిసాల గురించి, మరి యోహాను నీటిలో బాప్తిసం ఇచ్చాడు, ఫిలిప్పి నపుంసకుడికి కూడా బాప్తిజం ఇచ్చాడు. మరి బాప్తిజం అనగా మనము పాతి పెట్టడం, క్రొత్త నిబంధన ప్రకారం నీటిలో సమాధి చేయడం. మారు మనస్సు పొందిన వారు బాప్తిజం తీసుకోవాలి. వారెవరు అంటే స్వార్థను విని నమ్మిన వారు, మరి పాపములను గురించి ఒప్పుకొని వదిలిపెట్టిన వారు. మరి ఇప్పుడు మనోనేత్రములు తెరవబడిన వారు బాప్తిజము పొందారు. మనోనేత్రములు ఎలా? ఎవరు ఈ వ్యక్తి? ఎందుకు ఈయన మనోనేత్రములు తెరవబడి మరి బాప్తిజము పొందుకున్నాడు? ఈ వ్యక్తి ఎవరు? ఎందుకు ఈయన కన్నులు తెరవబడ్డాయి అనేది మనం గమనిస్తే అపొస్తలుల కార్యం 9వ అధ్యాయం అంతా కూడా ఒక వ్యక్తిని గురించి, ఆ వ్యక్తి చేసే పనుల గురించి చాలా తేటగా రాయబడి ఉంది. మొదటి వచనంలో పౌలు ఇంకను ప్రభు యొక్క శిక్షలను బెదిరించుటను హత్య చేయటను తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి ఈ మార్గమందు పురుషులైనను స్త్రీలనను కనుగొనిన ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకొని వచ్చుటకు దమస్కులోని సమాజము వారికి ప్రతి కలిమిని కలిగించు. మరి ఇతడు అధికారము కలిగిన వ్యక్తి సౌలు. ఈయన క్రైస్తవ బిడ్డలను, ప్రభు శిశువులను బెదిరిస్తూ వారిని హత్య చేయుచు తమకు మరి ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి ఈ మార్గమునందున్న పురుషులను స్త్రీలను నేను వారిని కనుక్కొని మరి వారిని బంధించి వారిని కావలసినది ఆ యొక్క స్థితిగతులన్నీ కూడా ఆ యెరూషలేమునకు తీసుకొని వచ్చుటకు దమస్కులోని సమాజ మందిరములకు మరి వారిని నాకు ఇమ్మని అడిగాడు. అంటే వారిని ఏ విధంగా నేను నాశనం పట్టించాలి అనే పత్రిక ఆర్డర్ హుకుం చేయి, ఆ హుకుం చేసే ఆర్డర్ పత్రాన్ని లెటర్ను నాకు ఇవ్వు అని ఆయన ఆ యొక్క పత్రాన్ని తీసుకొని యేసు క్రీస్తు యొక్క ప్రభు యొక్క శిష్యులను బెదిరిస్తూ పురుషులనేమి స్త్రీలనేమి ఆ యెరూషలేమునకు తీసుకొని వచ్చే భయంకర పరిస్థితిలో ఆయన ఉన్నాడు. 4వ వచనం, అప్పుడు అతడు నేలపడి సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక శబ్దము పలుకుట వినెను. ప్రభువు నీవెవడని అతడు అడగగా ఆయన నేను నీవు హింసించుచున్న యేసును. ఈ యొక్క వ్యక్తి తన బిడ్డలను హింసిస్తూ ఉన్నాడు. వారే క్రైస్తవులు, క్రీస్తును అనుసరించువారు. వారు పౌలు యొక్క బోధలోను పౌలు యొక్క శిక్షలోను మారు మనస్సు పొంది బాప్తిజము తీసుకొని యేసు క్రీస్తు మార్గంలో నడవటానికి వారు ఎంపిక చేసిన పురుషులు స్త్రీలు ఆ సమయంలో అక్కడ ఉన్నారు. చాలా విజృంభంగా యెరూషలేము అంతా కూడా
సువార్త ప్రకటించబడుతుంది. ఆ సమయంలో సౌలు వారిని చంపటానికి బయలుదేరాడు. ఈ వ్యక్తి యేసు బిడలను చంపటానికి ప్రభు అయిన యేసు వారిని ఏర్పాటు చేసుకున్నాడు. తన యొక్క బిడలుగా వారిని స్వీకరించాడు. వారికి సువార్తను ప్రకటిస్తూ అనేకులను స్వస్థపరుస్తూ ఆయా అద్భుత కార్యాలు జరిగిస్తూ యేసు ప్రభు అక్కడ ఉన్న వారిని అందరినీ కూడా ఆకర్షితులోనికి తీసుకుని వచ్చాడు. యేసు ప్రభు వచ్చాడంటే తండోపతండాలుగా ఆయన సువార్తను వినటం, ఆయనను అంగీకరించడం, హృదయపూర్వకంగా బాప్తిజాలు, మారు మనసు పొందటం, ఇవన్నీ జరుగుతున్న సమయాల్లో ఈ విధంగా జరగకూడదు అని ఒక ఆలోచన కలిగి ఈ దుష్టుడు బయలుదేరాడు. ఆయన్నే సౌలు. ఆ సౌలు వెళుతున్న సమయంలో మరి ఆ 3వ వచనం మనము చదువుకోలే. అతడు ప్రయాణమైపోవచ్చు దమస్కునకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించదు. ఎప్పుడైతే బయలుదేరాడో రథం గుర్రాల పైన ఆయన వెళుతుండగా మార్గంలో ఆ వ్యక్తి దుర్మార్గుడు, దుష్టుడు, నీచుడు ఎప్పుడు సౌలుగా ఉన్నప్పుడు ఆయన బయలుదేరాడు. నజరేయుడైన యేసు బిడలను చంపడం, శిక్షించడం, బాధపెట్టడం. ఒక పత్రాన్ని కూడా తీసుకున్నాడు ఆయన. యేసు అని పేరుతో ఎవరైతే పురుషులైనా స్త్రీలైనా ప్రభువును అంగీకరించినట్టు కనబడ్డారా వారిని ఏం లేదు చంపాలి అనే విషయాన్ని అక్కడ ఒక పత్రాన్ని కూడా తీసుకొని ఆయన బయలుదేరాడు. ఆ 3వ వచనంలో అదే చెప్తున్న అతడు ప్రయాణమై చేయుచు దమస్కునకు వచ్చాడు. ఆ దమస్కునకు వచ్చినప్పుడు ఆయన వెళుతున్న సమయంలో అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టుకోవడమే కాకుండా కింద పడిపోయాడు. ఆ వెలుగును చూడలేక దేదీప్యమైన కాంతి, ఆ కాంతికి కనులు మూతపడిపోయాయి. ఎవరైనా ఈయన స్టోరీ ఏంది? ఈరోజు ప్రియ నా దేవుని బిడ్డ, వాక్యం వింటున్న నా ప్రియ సహోదరుడా, నీవెవరిమైనా కావచ్చు. ఏ పరిస్థితిలో నువ్వు ఉన్నావో నాకు తెలియదు. నువ్వు దుష్టుడవా, నీచుడవా, దౌర్భాగ్యుడవా, ఇతరులను బాధ పెట్టువాడవా, కుటుంబాన్ని వేధించువాడవా, త్రాగుబోతువా, తిరుగుబోతువా, వ్యభిచారివా, నువ్వు ఎవరైనా సరే యేసు మాటకు లోబడితే, యేసు మాటను అంగీకరిస్తే, యేసు మాటకు సువార్తను నీ హృదయంలో చేర్చుకున్నట్లయితే నువ్వు ఎటువంటి వాడివైనా సరే యేసు ప్రభు అతనితో మాట్లాడతాడు. హల్లెలూయా. వెలుగు ద్వారా, దర్శనాల ద్వారా, పిలుపు ద్వారా ఆయన స్వరాన్ని నువ్వు వినగలుగుతావు. అది జరిగింది. ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నువ్వేలా నన్ను హింసించుచున్నావని అతనితో ఒక శబ్దము పలుకుట వినెను. చెడ్డవాడైనా ఎవడైనా సరే, నువ్వు నక్సలైట్ కావచ్చు, గూండా కావచ్చు, రౌడీ షీటర్ కావచ్చు, వ్యభిచారి, ఎవరైనా సరే ప్రతి ఒక్కరితో మాట్లాడతాడు ప్రభు అయిన యేసు. ఆయన స్వరాన్ని వింటే నీలో మార్పు ఉంటుంది. ఆయన స్వరాన్ని వినకుండా ఉంటే నిత్య నరకానికి పోతావు. కానీ ప్రతి ఒక్క వ్యక్తితో ఆయన మాట్లాడతాడు. ఇది మాత్రం 100%. మంచి వాళ్ళతో మాట్లాడతాడు, మూర్ఖులతో మాట్లాడతాడు, చెడ్డవాళ్ళతో మాట్లాడతాడు, నరహంతకులతో మాట్లాడతాడు, నక్సలైట్తో మాట్లాడతాడు, రౌడీ షీటర్లతో మాట్లాడతాడు. అయ్యా, ఎవరైనా సరే ఎవరిని వదిలిపెట్టాడు. ఏదో ఒక పరిస్థితిలో వారిని పలకరిస్తాడు. ఆ స్వరాన్ని నువ్వు వింటే నీ బ్రతుకు మారుతుంది. అది వినకుండా చెవున పెడితే నువ్వు నరకానికే వెళ్తావు. కానీ మాట్లాడడం కానీ, ఆయన స్వరముతో పలకరించడం కానీ ఎవరిని విడిచిపెట్టడు. ప్రతి ఒక్కరితో మాట్లాడతాడు. అది వెల్లడైన స్వరం. ఆ స్వరాన్ని నువ్వు వింటే నువ్వు బాగుపడతావు. ఇక్కడ జరుగుతుంది అదే. నేల మీద పడినప్పుడు, సౌలా సౌలా,
నీవెందుకు నన్ను హింసించుచున్నావు? ఇదేంటి? సౌలా సౌలా పేరు పెట్టి పిలుస్తున్నాడు. ఏంటి ఈ సౌండు? ఇవు నన్ను హింసిస్తున్నావు అంటాడు అని అతనితో మరి ఆ యొక్క సౌండ్ మాట పలకటం ఆయన విన్నాడు. మరి 5వ వచనంలో, ప్రభువా నువ్వు ఎవడవని అతడు అడగగా ఆయన, నేను నీవు హింసించుచున్న యేసును అన్నాడు. ఈరోజు తొందరపడకండి. ఎవరైతే యేసును హింసిస్తూ ఉన్నారో, ఎవరైతే యేసు బోధకు వ్యతిరేకంగా అడ్డంగా పడుతున్నారో, ఎవరైతే యేసు బోధను తృణీకరిస్తున్నారో, ఎవరైతే యేసు బోధను ప్రకటిస్తున్న వారిని కొడుతున్నారో, అపహాసిస్తున్నారో, అవహేళన చేస్తున్నారో, వారు ఒకానొక నాడు నీకంటే నాకంటే కూడా బలమైన సిలువను మోస్తారు. హల్లెలూయా. తొందరపడమాకు. వారు ఒక చెప్పుతో కొడితే ప్రభు అన్నాడు, ఇంకొక చెప్పు తింపమన్నాడు. మరి ఆ యొక్క పరిస్థితిలో మూర్ఖుడైన సౌలు, నీవెవరు అసలు అన్నప్పుడు, నీవు హింసిస్తున్న యేసును అన్నాడు. వారితో సూటిగా మాట్లాడతాడు. ఎవరైతే యేసును హింసిస్తున్నారో, యేసు బిడ్డలను అవమానపరుస్తున్నారో, యేసు బిడ్డలను నగ్నంగా వారిని ఊరేగిస్తున్నారో, వాటి అందరికీ కూడా వారితో సూటిగా మాట్లాడతాడు. వారితో మాట్లాడిన దేవుడు వారిని కొలిమిలో పెట్టి ఐరన్ను కరగతీసి, బంగారాన్ని కరగతీసి, ఆ సునేర్ ఏ రీతిగా మలుచుకుంటాడో, ఆ సారెపైన మట్టిని పెట్టి ఆ కుమ్మరి ఏ విధంగా తనకు కావలసినది ఏర్పాటు చేసుకుంటాడో, అదే స్థితి ఎవరైతే దూషణంగా, ఎవరైతే వ్యతిరేకంగా, ఎవరైతే దేవునికి యేసు క్రీస్తుకు భిన్నముగా తన బిడ్డల పట్ల తన పట్ల ప్రవర్తించారో వారి విషయంలో ఆయన్నే వారిని తన వెలుగు ద్వారా దర్శిస్తాడు. హల్లెలూయా. మనం తొందరపడాల్సిన పని లేదు. ఈయన దగ్గరికి ఎవరు వెళ్ళలే. ఆయన నిర్ణయం తీసుకున్నాడు, తన బిడ్డలను నేను చంపాలి, యేసు ప్రకటించు వారిని అందరినీ కూడా నేను హతము చేయాలి. మరి అలాంటి వ్యక్తి ప్రభు నీవు హింసిస్తున్న యేసునని చెప్పాడు డైరెక్ట్గా. మరి లేచి పట్టణంలోనికి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవలనో అది నీకు తెలుపబడని చెప్పి అతనితో ప్రయాణము చేసిన మనుషులు ఆ స్వరమును విని కానీ ఎవరిని చూడ మౌనులై నిలువబడిరి. ఇదంతా జరుగుతున్నది ఆయనతో పాటు కొందరున్నారు. మరి వారు స్వరమును విన్నారు కానీ ఏం జరిగిందో ఏమీ తెలియకుండా ఉన్నారు. సౌలు నేల మీద నుండి లేచి కన్నులు తెరిచినను ఏమీ చూడలేక పోయిన కనుక వారు అతని చేయి పట్టుకొని దమస్కులోనికి నడిపించిరి. ఇది ఆత్మీయ నేత్రాలు తెరవాలి అంటే వెలుగును చూసిన వెంటనే తన కనులు మూయపడ్డాయి. మారు మనసు కావాలి, పాప క్షమాపణ కావాలి, బాప్తిజం కావాలి. మరి ఈ యొక్క పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు ఆయన నేల మీద నుండి లేచి ఆయన కన్నులు తెరుద్దామన్నా తెరవలేని పరిస్థితి, మరి ఏమాత్రం చూడలేని పరిస్థితి. మరి ఎంతగా వారు తెరవమని చెప్పినా తెరవలేడు. అయినా వారు అతని చేయి పట్టుకొని దమస్కు దాకా నడుపుకొని తీసుకొని వెళ్ళారు. మరి ఇక్కడ మరి ఆయన యొక్క 18వ వచనాన్ని మనం చదువుకుంటే, అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిజము పొందెను. తర్వాత ఆహారము పుచ్చుకొని బయలుదేరెను, బలపడెను. ఇక్కడ ఈయన ఎక్కడికి వెళ్ళాలి? నీవు ఎవరిని కలవాలి? ఎవరితో మాట్లాడాలి? ప్రతిదీ కూడా ఆయనతో 10వ వచనం నుంచి మాట్లాడుతూ వెళ్తాడు. దమస్కులో అననీయ అని ఒక మనుషుడు, ఒక శిష్యుడు ఉండెను. ప్రభు దర్శనమందు అననీయ
అని అతన్ని పిలువగా అతడు, ప్రభువా, ఇదిగో నేనున్నానెను. అందుకు ప్రభువు, నీవు లేచి తిన్నని అనబడిన వీధికి వెళ్ళి యూదా అను వారి ఇంట మరి బస చేచు సౌలు అను వారి కొరకు విచారించు. ఎవరి కొరకు? సౌలు కొరకు. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. అతడు అననీయ అను ఒక మనుష్యుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందినట్లు తల మీద చేతులుంచట చూచి ఉన్నాడని చెప్పాను. అందుకు అననీయ, ప్రభువా, ఈ మనుష్యుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేయుచున్నాడని అతని గురించి అనేకులు వింటిని. ఎలాంటి సాక్ష్యం వినది? నీ బిడ్డలను, అనేకులను, పరిశుద్ధులను ఈయన ఘోరమైన ఆయన మరి అనేకులను వధిస్తూ చంపుతూ అలాంటి స్థితిలో ఈయన గురించి నేను విన్నాను అని అననీయ ప్రభుతో అంటున్నాడు. 14 వచ్చిన ఇక్కడను నీ నామమును బట్టి ప్రార్థన చేయడు బంధించుటకు అతడు ప్రధాన యాజకుల వలన అధికారుల వలన పొంది ఉన్నాడని ఉత్తరం ఇచ్చాడు. ఇక్కడ ఒక నిర్ణయం జరుగుతుంది. అది నీ నామమును బట్టి ప్రార్థన చేయి వారందరినీ మరి బంధించుటకు అతని ప్రధాన యాజకుల యొక్క అధికారము పొంది ఉన్నాడని ఉత్తరం. అయ్యా, మామూలు వ్యక్తి కాదైనా నీ బిడ్డలను చంపడానికి ప్రధాన అధికారుల యొక్క ఆయన ఒక లెటర్ని పట్టుకొని బయలుదేరిండు. ఎవడు కంటికి కనబడతాలను చంపేయాలని. అలాంటి పరిస్థితిలో ఈయనతో మరి ఈ విధంగా ఉన్నది అని ప్రభుతో ముఖాముఖి మాట్లాడుతున్నాడు అననీయ. 15వ వచనం. అందుకు ప్రభు, నీవు వెళ్ళుము, అన్యుల ఎదుటకును రాజుల ఎదుటకు ఇశ్రాయేలు ఎదుటకు నా నామము బయలుపరుచుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు మనం ప్రార్థన చేయాలి. ఎవరైతే క్రీస్తు బోధకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో, డిబేట్లు పెడుతున్నారో అలాంటి వారి ఉన్నతమైన పరిచర్య. అందుకే 15వ వచనం అతి ప్రాముఖ్యముగా మనము చూస్తాం. అందుకు ప్రభు, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలు ఎదుటను నా నామమును బయలుపరచుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలెనో నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పెను. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా, సహోదరుడా, నీవు వచ్చిన మార్గములో నీకు కనబడిన ప్రభు అయిన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పాను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఎంత అద్భుతంగా ఒక నరహంతకుని మార్చుకొని ప్రభు సేవలో దించుకున్నాడు. తొందరపడాల్సిన పని లేదు. బయలుదేరిన అనేకులను కూడా మార్చుకుంటాడు. అందుకే నేత్రములను తెరవబడిన వారు నేత్రాలు తెరుస్తారు. ఇహలోక సంబంధించిన నేత్రాలు వారికి గురుడితనము కలిగించినది. వారు వెలుగును చూడలేకపోతున్నారు, మూర్ఖులుగా మాట్లాడినట్టుగా మాట్లాడుతున్నారు. అదేవిధంగా సౌలు అనే వ్యక్తి కూడా మూర్ఖంగా ఆ ప్రియ సహోదరుల ఎట్టకేలకి ప్రభునామములో ప్రార్థించిన తర్వాత, ప్రభునామములో మరి ఆయనతో పలకరించిన తర్వాత అననీయ అతని మీద చేతులుంచి ప్రార్థన చేశాడు. నా ప్రియ సహోదరుడా, ఎప్పుడైతే ఆయన ప్రార్థన చేశాడో, ఎప్పుడైతే ఆయన మీద చేతులుంచి ప్రార్థించాడో ఆయన మరి దృష్టి పొందుకున్నాడు. ప్రభు అయిన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నిన్ను పంపి ఉన్నాడని చెప్పిన తర్వాత అప్పుడే అతని కనుల నుండి ఒక పొరల వంటి
ఒక పొరల వంటిది రాలిపోయింది. ఆ మధ్య గోడగా ఏదైతే కనులను చూడలేక ఉన్నాడో ఆ పొరల వంటి ఆ కనుల నుంచి రాలటం చూశాడు. చూసిన దృష్టి కలిగి లేచి వెంటనే బాప్తిజము పొందాడు. తర్వాత ఆహారము పుచ్చుకొని బలపడ్డాడు. దేవునికి స్తోత్రం. ఇలాగనే మరి నేత్రములు తెరవబడతాయి. మరి ఎవరైనా సరే, వారు ఎలాంటి వారైనా సరే, ఈరోజు వాని దినము కావచ్చు, వాని సమయం కావచ్చు, కానీ వానికంటూ ఒకానొక సమయం వస్తుంది. మనం వేచి చూద్దాం. త్రాగుబోతుగా జీవిస్తున్న సమయాల్లో నా తల్లి తండ్రి అనేది, నా భార్య మొత్తుకునేది, పాస్టమ్మ నీ కొడుకు తాగుతాడు కొడతాడు, తాగుతాడు కొడతాడు, ఇదే పని ఆయనకి వాళ్ళు అనేది. వానికంటూ ఒక సమయము వస్తుందమ్మా. నువ్వు ప్రార్థనలో పెట్టు, దేవుడు సమయాన్ని ఇస్తాడు. ఈరోజు వాని సమయం, వానికంటూ ఒక సమయాన్ని దేవుడు ఇస్తాడు. ఎస్, ప్రతి వారికి దేవుడు సమయాన్ని ఇస్తాడు. 16 సంవత్సరాలు ఏకదాటిగా త్రాగుబోతుగా జీవించిన వ్యక్తిని దేవుడు మార్చలేదా? పాత రోత జీవితంలోంచి తన వెలుగులోనికి నడపలేదా? ఈ సాక్ష్యం జరదా? ఒక భయంకరమైన త్రాగుబోతు ఉదయాన 6 గంటలకే లేచి, నిద్రల నుంచి లేచి అందరూ టీ తాగితే మందు తాగేవాడిని. పాపకు స్కూల్కు వెళ్ళటానికి తీసుకొని వెళ్తూ వస్తూ దారిలోనే మందు తాగి ఇంటికి వచ్చేవాడిని. ఎంత భయంకరమైన రోజుల నుంచి బయటికి రాలేదా? ప్రభు సమయాన్ని ఇవ్వలేదా నాకు? ఆయనకంటూ ఒక సమయం వస్తుందని. అమ్మా, నువ్వు తొందరపడ, మాకు ప్రార్థించు, ఉపవాస ప్రార్థన చేయి, కన్నీటి ప్రార్థన చేయి, తప్పకుండా దేవుడు మారుస్తాడమ్మా. నిజమే, అందరూ అన్నదమ్ములు, నాన్నగారు సేవలు ఉన్నారు, మేము సేవ చేయాలని వారు సుధాగా దిగిపోయారు. కానీ నేను మాత్రం అదే త్రాగుడుకు బానిసై, అయ్యా లోకాన్ని ప్రేమిస్తూ లోకంలోని ఆశలన్నీ ఉన్నప్పుడు ప్రభు మాతో మాట్లాడలేదా? మమ్మల్ని మార్చలేదా? తన సేవలో 2007 నుంచి అమ్మా ఇదిగో ఈరోజు 2024 దాకా ఆయన నడిపించలేడా? నడిపిస్తున్నాడు. చర్చి లేకపోయినా, స్థలము లేకపోయినా, అయా ఫేస్బుక్ లైవ్ ద్వారా పరిచర్యలో వాడుకుంటున్నాడు. అందును బట్టి దేవాతి దేవునికి వందనాలు. ఆత్మీయ జ్ఞానాన్ని అనుదినము ప్రసాదిస్తున్నాడు. ఈ బిడ్డలతో ఎలా మాట్లాడాలో, ఏది బోధించాలో ప్రభు ప్రతి మాట నోటికి అందిస్తున్నాడు. హల్లెలూయా. మరి అలాంటి ఒక నరహంతకుడు తన సమయం వచ్చింది. ప్రభు హంతకుడు సేవకుడుగా మారాడు. హంతకుడు సంఘాలను స్థాపించాడు. హంతకుడు క్రీస్తుకు సాక్షిగా నిలబడ్డాడు. సరిపోదా? అదే ప్రేరేపణ ప్రతి ఒక్కరి పట్ల దేవుని చిత్తం నెరవేరుతుంది. అయ్యా, అమ్మా, నా కొడుకు నా మాట వినట్లేదు అంటున్నావా? నా కూతురు నా మాట వినట్లేదు అంటున్నావా? సమయం వస్తుందమ్మా, ప్రార్థించు, వేచి చూడు, కన్నీటి ప్రార్థన చేయి, ఉపవాస ప్రార్థన చేయి. ఎవరితో చెప్పు మాకు, నీ పరువు నువ్వు తీసుకో, మాకు దేవునికి అప్పచెప్పు. దేవుని ఎదుట కన్నీటి ప్రార్థన చేయి. నా కుమారుడు, నా కుమార్తె, అయ్యా నా కుటుంబం పరువు బజారుకు పెడుతున్నారయ్యా, ప్రార్థించు. యేసు ఎదుట చెప్పినంత మాత్రాన నీ పరువు ఏం పోదమ్మా, నీ భారం తగ్గుతుంది తప్ప నీ పరువు పోదు. వేరే వాళ్ళకి చెప్తే నీ పరువు పోతుంది. యేసుకి చెప్తే నీ భారాన్ని తన మీద వేసుకుంటాడు. హల్లెలూయా. సమస్త భారాన్ని తన భుజం పైన వేసుకోవడానికే ఆయన లోకానికి వచ్చాడు అనే విషయాన్ని మర్చిపో మాకు, ఇతరులకు చెప్ప మాకు. కానీ ఎటకేలకి ఆయన మనోనేత్రాలు తెరబడ్డాయి. ఆయన వెంటనే లేచాడు, బాప్తిజం తీసుకొని సువార్త ప్రకటించడానికి మారు మనస్సు పొందాడు. అయ్యా అని అతనితో మాట్లాడాడు.
అననీయతో దేవుడు మాట్లాడాడు. దేవుడు అననీయతో మాట్లాడాడు. అననీయ సౌలుతో మాట్లాడుతూ చెప్తూ ఉన్నాడు, ఇది ఆయన పంపితే నేను వచ్చానయ్యా. వెంటనే ఇంకేం ఆలస్యం, నాకు బాప్తిజం ఇవ్వు. బాప్తిజం తీసుకున్నాడు, ఆహారం పుచ్చుకున్నాడు, బలపడ్డాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అదే రీతిగా మరొక వచనాన్ని 22వ అధ్యాయము 13వ వచనం చూసుకున్నట్లయితే అక్కడ ఒక మాట ఉంటుంది. 13వ వచనం, సౌల సహోదరుడా దృష్టి పొందుమని నాతో చెప్పగా ఆ గడియలోనే నేను దృష్టి పొంది తినని చూచి తిని. దేవునికి స్తోత్రం. సౌల సహోదరుడా దృష్టి పొంది అతని చూచి తిని. దేవునికి స్తోత్రం. ఆత్మీయ నేత్రాలు తెరవబడతాయి. ఎంతకాలము ఈ లోకానికి బంధించి, ఎంతకాలము నీ కన్నులు అయా చీకటిని చూస్తూ ఉంటాయి, ఎంతకాలము నీవు నీ కన్నులను ఈ లోకం వైపు ఆకర్షితుడవైతే సమయం వస్తుంది. రెండవ రాకడ, యుద్ధాల మీద యుద్ధాలు, జనం మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యములు ఎగిసి పడుతున్నాయి. ఒకవైపు తొందర లేదా? ఆయన రాజ్యంలో ప్రవేశించే ఆర్భాటముతో కూడిన ప్రధాన యాజకులతో ఆ మధ్య ఆకాశంలో కొనిపోబట్టకు నీకు ఆశ లేదా? పశ్చాత్తాపము పడి స్వార్థను విని నమ్మి విశ్వసించి బాప్తిజము పొంది ఆయన కొరకు సిద్ధపాటు ఉండవా? తీసుకో. భూకంపాలు, యుద్ధాలు, జనం మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యము, భయంకరమైన పరిస్థితి ప్రపంచములో విజృంభిస్తుంటే ఇంకా హాయిగా తాపీగా ఉన్నావా? ఆలోచన చేయి నా ప్రియ సహోదరి సహోదరుడా. అందుకే అంటున్నాడు, సౌలా సహోదరుడా దృష్టి పొందుమని నాతో చెప్పగా ఆ గడియలోనే నేను దృష్టి పొంది తినని చూచి తిని. దేవునికి స్తోత్రం. వెంటనే ఆలస్యం లేదు, డిలే లేదు. వచ్చావు కదా 1 month తర్వాత, 2 months తర్వాత, 1 year తర్వాత అనడా? వెంటనే చూపు పొందాడు. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత 16వ వచనం, గనుక నీవు తడవు చేయుట ఎందుకు లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిజము పొంది నీ పాపములను కడిగి వేసుకోమని చెప్పెను. దేవునికి స్తోత్రం. ఆలస్యం చేయమాకు. సమయం ఎలా ఎప్పుడు వస్తుందో తెలియదు. తొందరపడు. వెంటనే లేచి ఆయన ప్రార్థన చేసిన వెంటనే బాప్తిజము పొంది నీ పాపములను కడిగి వేసుకోమని చెప్పాను. హంతకుడుగా ఉన్నవాడు దేవుని స్వార్థకుడుగా మార్చబడ్డాడు. ఎవరైనా సరే ఆయన కావలసింది పాపులను రక్షించుటకు ప్రభు అయిన యేసు లోకానికి అయా పరిశుద్ధుల కొరకు రాలే, ధనవంతుల కొరకు రాలే, పేరు ప్రఖ్యాతాలు కలిగిన వారి కొరకు రాలే. అయ్యో బంగారాలు వేసుకొని తిరుగుతున్నారు ఈరోజు. విచిత్రం. బంగారు కార్లు, బంగారు బైకులు, అబ్బా మెడ తిరగలేకుండా వేస్తున్నారు. కడియాలు బంగారం. వారి కొరకు రాలేదు తండ్రి. వారి కొరకు యేసయ్యను పంపలే. వారు తిని తాగి అయా వారి బంగారం, ఓటి మీద బంగారం, వారి బాత్రూంలో బంగారం, వారి కుడ్డి బంగారం, అయా వారి కారు బంగారం, వారి ఇల్లు బాత్రూమ్ అంతా కూడా బంగారమే. అలాంటి వారి కొరకు నా ప్రభు రాలే. అయ్యా నువ్వు హంతకుడుగా ఉన్నావా? జైల్లో మగ్గుతున్నావా? ఖైదీవా? ఎన్ని సంవత్సరాలుగా నువ్వు ఖైదీగా ఆ జైల్లో మగ్గుతున్నావా? ఇదిగో నీ కొరకే ఈ వర్తమానం. నీలో మార్పు రావాలని అయ్యా అలాంటి వారి కొరకి ప్రభు వచ్చాడు. అనేకులను ముంచుతున్నావా? అనేకులను మోసపరుస్తున్నావా? ఇక చాలు చేయి. ప్రభు నీతో మాట్లాడతాడు ఈ రాత్రి. నువ్వు చేసేది తప్పని ఆత్మీయ నేత్రాలు ప్రభు తెరుస్తాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా అర్థం చేసుకో. అక్కడ అంటున్న మాట ఏంటో తెలుసా? గనుక నీవు తడువు చేయట ఎందుకు ప్రశ్నించాడు. ఇంకెందుకు నువ్వు తడువు చేస్తావు? ఇంత గొప్ప వర్తమానాన్ని విన్న తర్వాత ఆలస్యం ఎందుకు? నువ్వు లేచి ఆయన నామం బట్టి ప్రార్థన చేయి. ఎవరి నామము? యేసయ్య నామం. బలమైన నామం, ఉన్నతమైన నామం, నిన్ను ఉద్ధరించే నామం.
నిన్ను పాపిగా తన రక్తంలో కడిగి శుద్ధీకరించే నామం, ఉన్నతమైన నామం. ఆ నామంలో ప్రార్థన చేయి. నువ్వు లేచి బాప్తిజము పొంది నీ పాపములను కడిగి వేసుకోమని చెప్పాను. దేవునికి స్తోత్రం. మరి చివరిగా మరొక మాటను చెప్పి నేను ముగిస్తాను. 9వ అధ్యాయం 9వ వచనం. అతడు మూడు దినములు చూపు లేని వాడై అన్నపానములు ఏమీ పుచ్చుకొనక ఉండను. ఎన్ని రోజులు? 3 దినములు, 3 days. సౌలు గారు అన్నపానాలే లేవు, అన్నం పుచ్చుకోలే. ప్రభు అతనితో మాట్లాడడం ఏర్పడింది. కాబట్టి అతడు 3 దినములు దృష్టి లేని వాడై అన్నపానములు పుచ్చుకొనక ఉండేను. నా ప్రియ సహోదరి, ప్రభు ప్రతి ఒక్కరితో మాట్లాడతాడు. మనోనేత్రాలు తెరుచుకో, ఆయన స్వరాన్ని విను. నువ్వు నీ జీవితాన్ని బ్రతుకుని మార్చుకో. 3వ ప్రపంచం రావటానికి సముచితంగా ఉన్నది, సమీపంలో ఉన్నది. ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలియదు. అయ్యా, ఎంత సంపాదించావో, ఎన్ని బ్యాంక్ బ్యాలెన్స్ సంపాదించావో, ఎంత గోల్డ్ బంగారు అయ్యా సంపాదించావో అన్నీ వదిలేయాలి. ఏ క్షణాన్ని ఏమొస్తుందో తెలియదు. ఎటు నుంచి ఏ బాంబు పడుతుందో తెలియదు. భయంకరమైన పరిస్థితులు రాబోతున్నాయి. నువ్వు సిద్ధంగా ఉండాలని ప్రభుత్వం చేస్తున్నావు. నువ్వు మారు మనసు కొద్ది బాప్తిజం తీసుకొని ప్రభు రాకడకు నువ్వు సిద్ధంగా ఉండాలని, ఆ 2వ రాకడలో నువ్వు సంసిద్ధంగా నిన్ను నీ కుటుంబాన్ని నోహావు సర్వ్ చేసుకున్నట్టుగా తన కుటుంబ రక్షణ కొరకు ఎలాగూ ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆ 10 మంది కన్యకలలో 5 మంది ఎలా సిద్ధంగా ఉన్నారు. ఎస్, ఈరోజు నీ పాత్ర. నీ కుటుంబాన్ని నువ్వు రక్షించుకోవచ్చు. దేవుడు నీకు ఇచ్చిన బహుమానం, గర్భఫలము యెహోవా ఇచ్చు. ఆ బహుమానాన్ని రక్షించుకొని ఆయన నీతో పాటు వాళ్ళు నీ పరలోకంలో ఉండాలి. ఏ లోకంలోనే నీ బిడ్డలు పరలోకంలో కూడా నీతోనే ఉండాలి. ప్రార్థించు, కన్నీటి ప్రార్థించు. రోజులు, సమయాలు ఎలా మారిపోతున్నాయో తెలియదు. మంచి సమయం, దేవుని వెలుగు ఉన్నప్పుడే నీటిని సర్చ్ చేసుకో. గొప్ప మార్పు. హంతకుడు మారిపోయాడు, రౌడీ షీటర్లు మారారు, గూండాలు మారారు. సమయం వస్తుంది, యేసు బోధకు వ్యతిరేకించే వాళ్ళు కూడా నిజమైన దేవుడని సిలువ మోసే సమయం ఆసన్నమైనది. ప్రార్థన చేసుకున్న తోడవచ్చు. మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభా, మీకు వందనాలు, కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాం. గొప్ప దేవా, అద్భుత కార్యాలు చేయడానికి సమర్థమైన దేవుడు. అవును మా ప్రభా, మనోనేత్రములు తెరవబడుట, సౌలు గారు పౌలుగా మారి గొప్ప పరిచయంలో పొందుకున్నాడు. అనేకమైన సంఘాలను కట్టుటలో దిట్టగా నీ సాక్ష్యానికి నిలబడ్డాడు. అనేకులను మార్చాడు, నిజమైన సువార్తను ప్రకటించాడు. క్రీస్తులోనికి రమ్మన్నాడు, క్రీస్తు రక్తంలో కడుక్కోమన్నాడు. ఆయన శిలువ రక్తంలో స్వస్థత, నీ కొరకు నా కొరకు స్థలాన్ని సిద్ధపరచు వెళ్ళాడు. ఆ స్థలంలో నువ్వు నేను ఉండాలి. ఎస్, నమ్మి సువార్తను విని నమ్మి విశ్వసించి బాప్తిజము పొంది సిద్ధపాటు కలిగి ఉండని హెచ్చరిస్తున్నాడు. ఈరోజు సుటిగా మాట్లాడినందుకు స్తోత్రాలు. ప్రత్యేకంగా మమ్మను, మా కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని అనుదినము చేస్తున్న పరిచర్య దినదినము ఎదుగుటకు అనేకులు వర్తమానాన్ని విని వారి జీవితాలు, బ్రతుకులను మార్చుకొని నీ రాకడకు సముచితంగా ఉండటానికి సహాయించు. ప్రపంచంలో జరుగుతున్న యుద్ధాల విషయంలో జనం మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యము అయా ఎగిసి పడుతున్నాయి. అనేకమైన ప్రాణాలు పోయాయి, వందలు, లక్షలు, వేలు. అయా తుఫాను, మంచు తుఫాను, భూకంపము, మరి అలాంటి పరిస్థితులు మేము చూస్తున్నాం. 3వ ప్రపంచం కూడా దరిదాపుల్లోకి వెళ్తుందని కూడా వింటున్నాం. 3వ ప్రపంచం వచ్చిన నీ రాకడ సముచితంగా ఉన్నదని కూడా మాకు బయలుపడుతుంది. మేము సిద్ధమా? మేము మారు మనసు పొంది బాప్తిజము తీసుకొని సిద్ధమా? నీతిగా, నిజాయితీగా
యేసు మార్గంలో నడుస్తున్నామని ప్రశ్నించుకునే స్థితి మాకు దయచేయండి. నీ స్వరాన్ని విని నీ మాటకు లోబడి జీవించే స్థితిని మాకు దయచేయండి. బేతేలు క్రీస్తుగా లైవ్ ద్వారా అనేకులు వర్తమానాన్ని విన్న ప్రతి బిడ్డను కదిలించండి ప్రభు. నా ఇంటి వారిని, తండ్రి ఇంటి వారిని, తల్లి ఇంటి వారిని, అయా మా యొక్క పాశ్రం ఇంటి వారిని, మరి నాని యొక్క పేరెంట్స్ను, ప్రతి ఇంటి వారిని, వారికి అనుగ్రహించిన సమస్తాన్ని నేను దీవించి ఆశీర్వదించి, ప్రత్యేకంగా మా యొక్క క్లాస్మేట్ స్నేహితులను, రక్త సంబంధులను బట్టి ప్రార్థిస్తున్నా. మా మంగనూరు వంశంలో ఎందరైతే స్వార్థ పరిభారము కలిగి ఉన్నారు, భూంపాక్ వంశంలో ఎందరైతే స్వార్థ పరిభారం కలిగి ఉన్నారు, అటు అయా కుటుంబాలను మెండారుగా దీవించండి, ఆశీర్వదించు, నీ కృపలో నడిపించు. ప్రత్యేకంగా హాస్పిటల్లో బాధపడుతున్న వారికి స్వస్థత, దేశ సరిహద్దులను మిలిటరీ వారిని, పోలీసు వారిని, పారిశుద్ధ ప్రెస్ వారిని, డాక్టర్లు, నర్సులను, ఆయిలను, పేషెంట్లను ప్రభు కాచి కాపాడండి. మా రాష్ట్రపతిని, ప్రధానమంత్రిని, ఆ రాష్ట్రంలో ముఖ్యమంత్రులను, మంత్రులను, గవర్నమెంట్లో అధికారులుగా ఉన్న ప్రతి బిడ్డను, ఆయా చక్కటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సీఎం గారిని, వారిని, వారి కుటుంబాన్ని, వారి పరిపాలన, వారి క్యాబినెట్ను ప్రభు మీరు దీవించండి. మంచి ఆలోచన, మంచి పరిపాలన అందించడానికి సహాయ కృపని, జ్ఞానాన్ని ప్రసాదించి మా రైతు బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. పండించిన ప్రతి పంటకు చక్కటి గిట్టుబాటు. అదే రీతిగా మా ప్రభు మా ఇరుగు పొరుగు వారిని, ఏకేటంలో నివసిస్తున్న వారిని, కుషేకు డ్యూపులో పనిచేస్తున్న ప్రతి నాతోటి సహోదరుడు అయా, ప్రత్యేకంగా ఈరోజు జన్మదినములు, మ్యారేజ్ జరుపుకున్న ప్రతి బిడ్డను మెండారుగా దీవించండి, ఆశీర్వదించండి. అదే రీతిగా ప్రత్యేకంగా బండి విషయంలో ప్రార్థిస్తున్నాం. కృప చూపండి, దురాత్మ శక్తులను లయపరచండి, అపవాది క్రియల నుంచి ప్రభా, సాతాను బంధకాల నుంచి ప్రభా మీరే విడిపించగల సమర్థుడైన దేవుడమైన బిడ్డను కళల ద్వారా, దర్శనాల ద్వారా, నీ మెలన స్వరముతో బిడ్డతో మీరు మాట్లాడి బిడ్డను స్వస్థపరచమని, నీ సాధనంగా నిలబెట్టి ప్రయోజకునిగా చేసి నీ సేవ పరిచయం బిడ్డను నీ సాక్షిగా నిలబెట్టమని ప్రార్థిస్తాను. కుటుంబాన్ని లేవనెత్తండి. లక్ష్మణ్ విషయంలో మరో మనసు పశ్చాత్తాపం, యేసు క్రీస్తు నిజమైన దేవుడని తన హృదయం అంగీకరించుకున్నట్టు సహాయం తెచ్చు. వారిని, వారి కుటుంబాన్ని దీవించండి, ఈ రీతిగా ఎందరెందరో ఉన్నారు, వారిని అందరినీ కూడా ఆశీర్వదించు. ప్రత్యేకంగా మరి నాని డూబుని జ్ఞాపకం చేసుకుని మరొక గర్భఫలం ఇచ్చాడు. ఇచ్చిన కుమార్తె సుసరి సాత్విక జ్ఞానమందు వయసును నీ అందును మనుషులు దాని కుమార్తె ఎదిగి పెద్దదై రాబోయే రోజుల్ని పరిచయం చేసే బిడ్డగా బిడ్డను అభిషేకించు. పాస్టర్ను దీవించి ఆరోగ్య బలం శక్తిని దయచేశారు. ఇచ్చిన ఆరోగ్య సేవలో బహుమానంగా వాడబట్టుకు సార్. నాలో ఉన్న బీపీ, షుగర్ కంట్రోల్ ఉంచండి ప్రభా. షుగర్ అధికంగా ఉండటం వల్ల అయా డాక్టర్ ఇచ్చాడు, ఇంట్లో ఉండి రెస్ట్ తీసుకోమన్నాడు. ఆ కంట్రోల్ చేయండి, బీపీ, షుగర్ కంట్రోల్ చేయమని ప్రార్థిస్తున్నాను. అటు సేవలను, ఇటు ఉద్యోగంలోను వాడుకుని మైండ్ పొందండి. ప్రత్యేకంగా మా ప్రభా మరి హార్ట్ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, మోకాల నొప్పి, తరికాల నొప్పులతో, బీపీ, షుగర్ లాంటి జబ్బులతో బాధపడని స్వస్థత విడుదల యేసునామమున కలుగునుగా. అయ్యా మరి ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు, గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు, వివాహం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల కోరికను ఫలింపచ్చు. భయంకరమైన ఈ సమయంలో అయా నీ సన్నిధిలో ఉన్న ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించగలరు. యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ కన్నుని సహవాసమైన కూడిన మనకును సకల ప్రజలకు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము తోడైనడే ఉండునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.